ఒక్కసారి ఇప్పుడు ఓవరాల్గా వాయిస్ క్వశ్చన్ నెంబర్ 19లో భాగంగా వాయిస్ అనేటువంటి దానిని ఏ విధంగా మనం ఇంటర్చేంజ్ చేయాలి, లేదా క్వశ్చన్ నెంబర్ 19లో భాగంగా రెండింటికి 2 మార్కులు ఏ విధంగా తీసుకోవాలి అనేటువంటి ఒక డిస్కషన్లోకి ఇప్పుడు మనం వస్తున్నాం. చూడండి, సో ఇది 2 మార్కులకు ఉంటుంది. సో ఇంగ్లీష్లో వాయిస్ అనేటువంటిది 2 రకాలు. ఒకటి యాక్టివ్ వాయిస్, రెండవది ప్యాసివ్ వాయిస్. ఇంగ్లీష్లో వాయిస్ అనేటువంటిది 2 రకాలు. ఒకటి యాక్టివ్ వాయిస్, రెండవది ప్యాసివ్ వాయిస్. లాంగ్వేజ్ అనేటువంటిది మాట్లాడుకోవడం కోసం ఉపయోగించేటువంటి ఒక లింగ్విస్టిక్ వెపన్ అనేటువంటిది మనం ఆల్రెడీ డిస్కస్ చేసి ఉన్నాం. లాంగ్వేజ్ అనేటువంటిది సమాజంలో ఉండేటువంటి వ్యక్తులు తమలో ఉండేటువంటి ఐడియాస్ని ఒకరితో మరొకరు షేర్ చేసుకోవడానికి ఉపయోగించేటువంటి ఒక ఛానల్ ఇది. కాబట్టి ఇక్కడ ఐడియాస్ని షేర్ చేసుకోవాలి అనేటువంటి ఇంటెన్షన్తో స్పీకర్ తన ఆలోచనలని ఇతర వ్యక్తికి చెప్పాలనేటువంటి ఇంటెన్షన్తో స్పీకరు కాన్వర్జేషన్ స్టార్ట్ చేస్తే, వినాలా అనేటువంటి ఇంటెన్షన్తో లిజనర్ వాటిని రిసీవ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు. అంటే లాంగ్వేజ్ ఎక్కడి నుంచి ఎక్కడికి పాస్ ఆన్ అవుతుంది అంటే స్పీకర్ నుంచి లిజనర్కి పాస్ ఆన్ అవుతుంది కదా. సో ఈ మాట్లాడేటువంటి లేదా కాన్వర్జేషన్ స్టార్ట్ చేసేటువంటి స్పీకర్కు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వబడినటువంటి సంభాషణను మనం ఏమంటామంటే యాక్టివ్ వాయిస్ అని అంటాం. ఐ రిపీట్, ఒక కమ్యూనికేషన్లో భాగంగా, ఒక డైలాగ్లో భాగంగా స్పీకర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినటువంటి సెంటెన్సెస్ని ఏమంటాము అంటే యాక్టివ్ వాయిస్లో ఉన్నాయి అని చెప్తాం. ఎందుకంటే స్పీకర్ యాక్టివ్గా ఉన్నాడు కాబట్టి. స్పీకర్ యొక్క ఆ యాక్టివ్నెస్ని తగ్గించేటువంటి ప్రయత్నం, అంటే స్పీకర్ యొక్క ప్రాధాన్యతను తగ్గించి ఏదైనా ఒక సంభాషణ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే ఆ పర్టికులర్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో ఉంది అని చెప్తాం. సో క్లారిటీ వచ్చేసింది. ఒక సంభాషణను ప్రారంభించేటువంటి లేదా సంభాషణను స్టార్ట్ చేసేటువంటి స్పీకర్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటే అది యాక్టివ్ వాయిస్. స్పీకర్ యొక్క ప్రాధాన్యతను తగ్గిస్తే దాన్ని ఏమంటామంటే ప్యాసివ్ వాయిస్ అని అంటాం. ఓకేనా. సాధారణంగా మనం నార్మల్ స్ట్రక్చర్, సో జనరల్గా స్ట్రక్చర్ ఏంటి అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో సబ్జెక్టు, వర్బు, ఆబ్జెక్ట్. సో ఈ రకమైనటువంటి వర్డ్ ప్యాటర్న్ కలిగినటువంటి స్ట్రక్చర్ని మనం జనరల్గా చాలా సెంటెన్సెస్లో, ముఖ్యంగా అసెర్టివ్ సెంటెన్సెస్లో మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా. సో సాధారణంగా చెప్పేటువంటి స్టేట్మెంట్స్లో అన్నింటిలో కూడా ఇదే రకమైనటువంటి స్ట్రక్చర్ ఉంటుంది. సో సబ్జెక్ట్ యొక్క ప్రాధాన్యత ఎక్కువగా ఉండేటువంటి ఈ రకమైనటువంటి వర్డ్ ఆర్డర్ ఉంటే అది యాక్టివ్ వాయిస్లో ఉంది అని, సబ్జెక్ట్ యొక్క ప్రాధాన్యతను తగ్గించి సో సబ్జెక్ట్ను చివర రాస్తే అటువంటి వాయిస్ దేంట్లో ఉంది అంటామంటే ప్యాసివ్ వాయిస్లో ఉంది అని చెప్తాం. ఓకేనా. సో సబ్జెక్టు ప్రాధాన్యత ఎక్కువగా ఉండేటువంటి వాయిస్ని యాక్టివ్ వాయిస్ అని, సబ్జెక్ట్ యొక్క ప్రాధాన్యత తక్కువగా ఉండేటువంటి వాయిస్ని ప్యాసివ్ వాయిస్ అని అంటాం. ఈ విధంగా 2 రకాల వాయిసెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్నాయి. సో మీకు రేపటి ఎగ్జామినేషన్లో క్వశ్చన్ నెంబర్ 19లో భాగంగా యాక్టివ్ వాయిస్లో ఒక సెంటెన్స్ ఇచ్చి దాన్ని మనం ప్యాసివ్ వాయిస్లోనికి మార్చండి అని అడిగేటువంటి ప్రయత్నం చేస్తాడు. సరే, ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే యాక్టివ్ వాయిస్ నుంచి ఏదైనా ఒక సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లోనికి ఎలా మార్చాలి, యాక్టివ్ వాయిస్ నుంచి సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లోనికి ప్యాసివ్ వాయిస్లోనికి ఎలా మార్చాలి చూస్తాం. యాక్టివ్ వాయిస్ నుంచి సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లోనికి ఎలా మార్చాలి చూడండి. సో జనరల్గా యాక్టివ్ వాయిస్లో ఉండేటువంటి సెంటెన్స్ ఏ రకమైన వర్డ్ ఆర్డర్ని కలిగి ఉంటుందని మనం డిస్కస్ చేసినాం. సబ్జెక్టు, ఎక్స్ట్రీమ్లీ సారీ, సబ్జెక్టు, వర్బు, ఆబ్జెక్ట్ ఈ రకమైనటువంటి ప్యాటర్న్ని కలిగి ఉంటుందని చెప్పినాం కదమ్మా. సో సబ్జెక్టుతో ప్రారంభించబడి తర్వాత వర్బును కలిగి చివర ఆబ్జెక్ట్ను కలిగేటువంటి ఈ నార్మల్ స్ట్రక్చర్ని యాక్టివ్ వాయిస్లో ఉండేటువంటి సెంటెన్స్, ముఖ్యంగా స్టేట్మెంట్స్ లేదా డిక్లరేటివ్ సెంటెన్సెస్ లేదా అసెర్టివ్ సెంటెన్సెస్ లేదా అఫిర్మేటివ్ సెంటెన్సెస్ ఈ రకమైనటువంటి వర్డ్ ఆర్డర్ని కలిగి ఉంటాయి. సబ్జెక్టు, వర్బు, ఆబ్జెక్టు అనేటువంటి వర్డ్ ఆర్డర్ని కలిగి ఉంటాయి. మన యొక్క టాస్క్ ఏంటి, ఇప్పుడు మన యొక్క అసైన్మెంట్ ఏంటి, యాక్టివ్ వాయిస్లో ఉండేటువంటి సెంటెన్స్ను ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి. ఎలా మార్చాలి చూడండి. సో మొట్టమొదటి రూల్ పొజిషన్ని చెప్తున్నా. సాధారణంగా ఈ రకమైనటువంటి రూల్ ఓరియంటెడ్ కాదు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేటువంటిది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ నాట్ రూల్ బేస్డ్, ఇట్ ఈస్ సెన్స్ బేస్డ్ యాక్చువల్లీ. అయితే మనకు తప్పదిక షార్ట్ స్పాన్లో దీని మీద క్లారిటీ తీసుకోవాలంటే సో నేను కూడా
నో మొదటి మార్పు, రెండవ మార్పు, మొదటి రూలు, రెండవ రూల్ అనే విధంగానే పోవాల్సి వస్తుంది. కానీ వాస్తవంగా లాంగ్వేజ్ అనేటువంటిది చాలా డెప్త్ ఉన్నటువంటి ఒక ఏరియా. ఇక్కడ రూల్స్ ద్వారానో లేకపోతే ఇంకేవో న్యూమోనిక్ సింబల్స్, గుడ్డి గుర్తులు లాంటి వాటి ద్వారానో దీని మీద మనం పట్టు సాధించలేం. సో ఏదైతేనేమి రేపటి ఎగ్జామినేషన్లో మీకు స్కోర్ రావడానికి ఇవి హెల్ప్ అవుతాయి. కాబట్టి సో నేను కూడా మొట్టమొదటి మార్పు యాక్టివ్ వాయిస్ నుంచి సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్ నుంచి మార్చాలంటే చేయవలసినటువంటి మార్పు చూడండి. మొదట సబ్జెక్ట్ ఉంటుంది, దీనిని ఆబ్జెక్ట్ ప్లేస్లో రాయాలి, మొదటి మార్పు. సబ్జెక్టును ఆబ్జెక్ట్ ప్లేస్లో రాయాలి, మొదటి మార్పు. ఓకేనా? ఎస్. రెండవ మార్పు ఏంటి అంటే ఆబ్జెక్టును సబ్జెక్ట్ ప్లేస్లో రాయాలి, రెండవ మార్పు. ఎస్. మూడవ మార్పు ఏంటి అంటే ఓబ్ అనేటువంటిది V1 కానీ లేదా V1S కానీ ES కానీ కలిగిన బేస్ ఫామ్ కానీ లేదా V2 కానీ లేదా సో ఏదైనా ఒక V1 ప్లస్ ఇంగ్ రూపాన్ని కానీ ఐ రిపీట్ యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి వర్బు V1 కానీ V1 ప్లస్ SR ES కానీ V2 కానీ V1 ప్లస్ ఇంగ్ని కానీ కలిగి ఉంటుంది. మీరు దాన్ని ప్యాసివ్ వాయిస్లోనికి మార్చేటప్పుడు V3 పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్లోనికి మార్చాలి. సో ఒక చిన్న విషయాన్ని మనం దీనిని కొంచెం గ్రామటికల్ సెన్స్లో గ్రామేరియన్స్ భావించిన విధానంలో చెప్పాలంటే ఎలా చెప్తామంటే ఇచ్చినటువంటి సెంటెన్స్లో వర్బు సింపుల్ ప్రజెంట్లో కానీ, ప్రజెంట్ కంటిన్యూస్లో కానీ, ప్రజెంట్ పర్ఫెక్ట్లో కానీ, సో సింపుల్ పాస్ట్లో కానీ, పాస్ట్ కంటిన్యూస్లో కానీ, పాస్ట్ పర్ఫెక్ట్లో కానీ, సింపుల్ ఫ్యూచర్లో కానీ, ఫ్యూచర్ పర్ఫెక్ట్లో కానీ ఉండడానికి ఛాన్స్ ఉంది కదా మనం చేసినటువంటి అనాలిసిస్ ప్రకారము. ఇక్కడ వర్బు యొక్క రూపము, మెయిన్ వర్బు యొక్క రూపము సో V1లో కానీ V2లో కానీ ఉన్నట్లయితే, ఈవెన్ V4లో కూడా ఉన్నట్లయితే దాన్ని మనం V3లోనికి మార్చాలి. ప్యాసివ్ వాయిస్లో వర్బ్ అనేటువంటిది తప్పనిసరిగా పాస్ట్ పార్టిసిపుల్లోనే ఉండాలి. ప్రజెంట్లో ఈ 12 రూపాలలో 8 మనం 8 రూపాలలో 8 స్ట్రక్చర్స్ని కలిగినటువంటి టెన్సెస్ను మాత్రమే మనం ప్యాసివ్ వాయిస్లోనికి మార్చగలము అని చెప్పినాం కదా. ఆ 8 రూపాలలో వర్బ్ ఫామ్స్ ఏమైనా కలిగి ఉండవచ్చు, కానీ ప్యాసివ్ వాయిస్లో ఉండేటువంటి వర్బు తప్పనిసరిగా పాస్ట్ పార్టిసిపుల్ లేదా V3లోనే ఉండాలి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ నాలుగో మార్పు చెప్తున్నా చూడండి. మొదటి మార్పు ఏంటంటే సబ్జెక్ట్ను ఆబ్జెక్ట్ ప్లేస్లో రాయాలి. నెంబర్ 2 ఏంటి, ఆబ్జెక్ట్ను సబ్జెక్ట్ ప్లేస్లోనికి తీసుకురావాలి. నెంబర్ 3 ఏంది, వర్బు ఏ రూపంలో ఉన్నా, ఏ రూపంలో కాంజుగేషన్ ఆఫ్ వర్బ్స్లో ఏ రూపంలో ఉన్నా దానిని V3లోనికి రాయాలి. ఓకే. నెక్స్ట్ నాలుగో మార్పు ఏంటంటే ఒకవేళ సబ్జెక్టు స్థానంలో ఏమేమి ఉండడానికి ఛాన్స్ ఉంది, నౌన్ కానీ ప్రొనౌన్ కాదు కదా. సబ్జెక్టు స్థానంలో ప్రొనౌన్ ఉన్నట్లయితే ఆ ప్రొనౌను ఆబ్జెక్ట్ స్థానంలోకి పోయేటప్పుడు కొంచెం మార్చి రాయాలి. మనం పర్సనల్ ప్రొనౌన్స్, సబ్జెక్టు స్థానంలో ఉండేటువంటి పర్సనల్ ప్రొనౌన్స్, ఆబ్జెక్టు స్థానంలో ఉండేటువంటి పర్సనల్ ప్రొనౌన్స్ ఏ విధంగా మార్పులకు గురి అయినాయో మనం లాస్ట్ సెషన్లో డిస్కస్ చేసి ఉన్నాం కదా. సో సబ్జెక్టు స్థానంలో ఒకవేళ ప్రొనౌన్ ఉన్నట్లయితే సో ఆ ప్రొనౌన్ ఎలా ఉంటుందంటే ఐ కానీ, వీ కానీ, సో హీ కానీ, షీ కానీ, దే కానీ ఇలా ఉంటాయి. ఇది సబ్జెక్టు స్థానంలో. సో ఇది ఆబ్జెక్ట్ స్థానంలోనికి పోయినప్పుడు ఐ ఏమవుతుంది అని చెప్పిన మీ, వీ ఏమవుతుంది అస్, హీ ఏమవుతుంది హిమ్, షీ ఏమవుతుంది హర్, దే ఏమవుతుంది దెమ్, ఇలా మారిపోతుంది. ఇక పర్సనల్ ప్రొనౌన్స్ లిస్ట్లో ఇటు యూలు ఉన్నప్పటికీ కూడా అవి సబ్జెక్ట్ స్థానంలోనూ ఆబ్జెక్ట్ స్థానంలోనూ ఎటువంటి మార్పులకు గురి కాకుండా అలాగే ఉంటాయి. కాబట్టి నేను ఇక్కడ ఫిగర్ అవుట్ చేయాలి. సో ఐ మీగా, వీ అజ్గా, హీ హిమ్గా, షీ హర్గా, దే దెమ్గా మారిపోతాయి. ఇది నాలుగో మార్పుగా గుర్తుపెట్టుకోండి. ఎస్, చేంజెస్ ఒక్కసారి మళ్ళీ నేను లిస్ట్ అవుట్ చేస్తున్నా. సబ్జెక్టును యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి సెంటెన్స్ సబ్జెక్టుతో ప్రారంభించబడుతుంది. దాన్ని ప్యాసివ్ వాయిస్లోనికి మార్చేటప్పుడు సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ స్థానంలో రాయాలి. నెక్స్ట్ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ స్థానంలోనికి తీసుకురావాలి. నెక్స్ట్ థర్డ్ వన్ వర్బ్ ఏ రూపంలో ఉన్నా దాన్ని V3లో రాయాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఒకవేళ సబ్జెక్టు స్థానంలో ప్రొనౌన్స్ ఐ కానీ, వీ కానీ, హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ, దే కానీ ఉన్నట్లయితే వాటిని ఆబ్జెక్ట్ స్థానంలో రాసేటప్పుడు సబ్జెక్ట్ను ఆబ్జెక్ట్ స్థానంలో రాయాలని మొదటి మార్పు చెప్పి ఉన్నాం కదా. ఆబ్జెక్ట్ స్థానంలో రాసేటప్పుడు అలాగే సబ్జెక్టు పర్సనల్ ప్రొనౌన్స్ అలాగే రాయకుండా వాటిని ఆబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనౌన్స్గా మార్చాలి. ఐ మీగా, వీ అజ్గా, హీ హిమ్గా, షీ హర్గా, దే దెమ్గా మార్పులకు గురి అవుతుంది అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గమనించండి. ఇక ఐదవ మార్పు దగ్గరికి వెళ్తున్నా నేను. ఎస్, సో ఫిఫ్త్ చేంజ్లోకి వెళ్తున్నా. సో ఏ డిస్కషన్లో ఉంటాం మనం, యాక్టివ్ నుంచి ప్యాసివ్లోనికి మార్చడం ఎలా. మొదటిది ఏంటి, సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ ప్లేస్లో. రెండవది ఏంది, ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్లో. మూడోది ఏంది, సో వర్బు సో V3లోనికి మారిపోవాలి. నాలుగోది ఏంది, ఐ కానీ,
ఎస్ ఐ, వి, హీ, షీ, ఇట్, ఎస్ లెట్ ఇట్ బి దే. ఇవి ఐ ఉంటే మీగా, వి ఉంటే అస్గా, హీ ఉంటే హిమ్గా, షీ ఉంటే హర్గా, దే ఉంటే దెమ్గా మార్చి రాయాలి. ఇక 5వ మార్పు దగ్గరికి వస్తున్నాం. ఆల్రెడీ మనం టెన్సెస్ డిస్కస్ చేసి ఉన్నాం కాబట్టి ఇక మళ్ళా దానంతా రిపీటెడ్గా చెప్పకుండా సో సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది అనుకుందాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో సెంటెన్స్ ఉంది అనుకుందాం. అప్పుడు యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ వచ్చి సో V3 ఓబుగా మారిపోతుంది. 5వ మార్పును డిస్కస్ చేస్తున్నాను నేను. ఒకవేళ సో ప్రజెంట్ కంటిన్యూస్ ఉంది అనుకోండి, అప్పుడు యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ ఆల్రెడీ ఉంటుంది. ఆ తర్వాత బీయింగ్ అనేటువంటి కొత్త పదాన్ని చేరుస్తున్నాం. ఆ తర్వాత V3గా మారిపోతుంది. ఓకే, అదే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉందనుకుందాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో సో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో సెంటెన్స్ ఉందనుకుందాం. హ్యాస్ కానీ, హ్యావ్ కానీ ఆల్రెడీ ఉంటుంది. అయితే అడిషనల్గా మనం బీన్ అనేటువంటి పదాన్ని చేర్చి V3లోకి మార్చేస్తాం. ఇక సో సింపుల్ పాస్ట్ లేదా పాస్ట్ సింపుల్లో సెంటెన్స్ ఉంది అనుకుందాం. అప్పుడు మనం సో వాస్ కానీ లేదా వర్ కానీ అడిషనల్గా ఒక వర్డ్ చేసి ఆ తర్వాత V2లో ఉండేటువంటి వర్బ్ని V3లోనికి మారుస్తాం. ఒకవేళ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనుకోండి. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఇచ్చినటువంటి సెంటెన్స్ ఉంది అనుకుందాం. వాస్ కానీ వర్ కానీ ఆల్రెడీ ఉంటుంది దాంట్లో. అయితే మీరు అడిషనల్గా చేర్చవలసినటువంటి వర్డ్ ఏంటి అంటే బీయింగ్. ఆ తర్వాత మనం సో మిగిలినటువంటి ఆ వర్బ్ మెయిన్ వర్బ్ ఏదైతే ఉందో దాన్ని V3లోనికి మార్చాలి అని చెప్పినాం. అదే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనుకోండి. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనుకోండి. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ సో ఆల్రెడీ హ్యాడ్ ఉంటుంది. సో మీరు అడిషనల్గా ఏమి వర్డ్ యాడ్ చేయాలి? బీన్ యాడ్ చేయాలి. సో యాజ్ యూజువల్ V3. ఓకేనా, రైట్. సింపుల్ ప్రజెంట్లో ఉంటే హ్యాము, ఈజు, ఆర్లో ఏదో ఒకటి అడిషనల్ వర్డ్ యాడ్ చేసి ఆ తర్వాత V3 రాయాలి. అండ్ దెన్ ప్రజెంట్ కంటిన్యూస్ అయితే అడిషనల్ వర్డ్ బీయింగ్. సో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అయితే బీన్, సింపుల్ పాస్ట్ టెన్స్ అయితే వాజు, వర్లలో ఏదో ఒకటి. సో ఏదో ఒకటి అంటే ముందు వైపున ఉండేటువంటి సబ్జెక్టు సింగులర్ అయితే వాజు, ప్లూరల్ అయితే వర్ అలా. సో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనుకోండి బీయింగ్ అనేటువంటిది. సో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అయితే బీన్ అనేటువంటి పదాన్ని అడిషనల్గా జాయిన్ చేయాలి. ఒకవేళ సో సింపుల్ ఫ్యూచర్లో ఉంది అనుకుందాం. సింపుల్ ఫ్యూచర్లో ఉంది అనుకుందాం. అప్పుడు ఆల్రెడీ మనకి విల్ కానీ షెల్ కానీ ఉంటుంది. సో దానికి బి యాడ్ చేసి V3ని మనం సో యాజ్ యూజువల్ మెయిన్ వర్బ్ను పాస్ట్ పార్టిసిపల్ ఫామ్లోకి మార్చాలి. ఇక ఫ్యూచర్ పర్ఫెక్ట్లో ఉంది అనుకుందాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్లో ఉంది అనుకుందాం. సో దెన్ విల్ కానీ షెల్ కానీ ఆల్రెడీ ఉంటుంది. ఆ తర్వాత హ్యావ్ కూడా ఆల్రెడీ ఉంటుంది. సో బీన్ అనేటువంటి కొత్త పదాన్ని చేర్చి V3ని కాస్త V1ని కాస్త సో V3 కూడా ఆల్రెడీ పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి V3 కూడా ఉంటుంది. సో మెయిన్ వర్బ్ అలానే రాస్తే సరిపోతుంది. సో ఇవి ఓవరాల్గా సో 8 రకాల టెన్స్ ఫామ్స్లో మనం ప్యాసివ్ వాయిస్ని రాబట్టగలుగుతాం. ఒక్కసారి ప్రాబబ్లీ మై హ్యాండ్ రైటింగ్ మైట్ నాట్ బీ ఎలిజిబుల్ టు యూ బికాస్ you are observing, you are experiencing, so my explanation by sitting far away from me. So that's why let it be supplied and catered orally. So whatever I discussed can be supplied orally now. సో ఇఫ్ యూ వాంట్ టు నువ్వు ఏదైనా ఒక సెంటెన్స్ని మనం యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి అంటే ఆ సెంటెన్స్ యొక్క టెన్స్ని మొదట ఐడెంటిఫై చేయాలి. ఒకవేళ ఇచ్చినటువంటి సెంటెన్స్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది అంటే అప్పుడు మనం ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు వర్బ్ని ఎలా మార్చాలి అంటే యాము, ఈజో, ఆర్లలో ఏదో ఒక అడిషనల్ వర్డ్ రాసి ఆ తర్వాత V3 రాయాలి. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంటే బీయింగ్ అనేటువంటి అడిషనల్ వర్డ్ రాసి ఆ తర్వాత V3 రాయాలి. అదే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంటే బీన్ అనేటువంటి అడిషనల్ వర్డ్ రాసి ఆ తర్వాత V3 రాయాలి. సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంటే వాజు, వర్లలో ఏదో ఒకటి రాసి ఆ తర్వాత V3 రాయాలి. సో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉంటే బీయింగ్ అనేటువంటి వర్డ్ రాసి అడిషనల్ వర్డ్ రాసి ఆ తర్వాత V3 రాయాలి. ఒకవేళ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉంటే బీన్ అనేటువంటి అడిషనల్ వర్డ్ రాసి ఆ తర్వాత V3 రాయాలి.
ఓకే. అండ్ దెన్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉంటే బీఈబీ అనేటువంటి ఒక వర్డ్ రాసి ఆ తర్వాత V3లోకి రాయాలి. అదే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంటే బీన్ అనేటువంటి పదం రాసి తర్వాత V3లోనికి మెయిన్ వర్బ్ని మనం మార్చాలి. పర్ఫెక్ట్ టెన్స్లో ఆల్రెడీ V3 ఉంటుంది కాబట్టి మీరే మెయిన్ వర్బ్ను మార్చాల్సినటువంటి పనిలే. ఇక ఎటు వచ్చి సో ప్రజెంట్ టెన్స్లో, పాస్ట్ టెన్స్లో మరియు కంటిన్యూస్ టెన్స్లో మాత్రమే మీరు వర్బ్ని V3లోనికి మార్చాలి. ఓకేనా? సరే, సో ఇది ఓవరాల్గా మనం ఏదైనా ఒక సెంటెన్స్ని సో సింపుల్ యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోనికి మార్చేటువంటి విధానం. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే గతంలో అడిగినటువంటి క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నింటినీ కూడా నేను వాటికి ఆన్సర్స్ని సాల్వ్ చేయించేటువంటి ఒక చిన్న సెషన్ని తీసుకునేటువంటి ప్రయత్నం. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన ఉన్నట్లు ఏదైతే మనం ఇప్పుడు ఇంటర్చేంజ్ ఆఫ్ వాయిస్ని డిస్కస్ చేసినామో దాని మీద మీ టెక్చువల్ ఎక్సర్సైజెస్, మీ టెక్చువల్లో ఉండేటువంటి కొన్ని సెంటెన్సెస్ మరియు గతంలో ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్లో అడిగినటువంటి కొన్ని సెంటెన్సెస్ తీసుకొని వాటి ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటువంటి ప్రయత్నం చేస్తాం. చూడండి, ల్యాంకో రోట్ ఎ లెటర్ టు గాడ్. సో మొట్టమొదట మీరు ఏం చేయాలి? మొదట మీరు ఇక్కడ సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్టులను ఐడెంటిఫై చేయగలగాలి. చూడండి, ల్యాంకో రోట్ ఎ లెటర్ టు గాడ్. సో గాడ్కి లెటర్ రాసినటువంటి వ్యక్తి ఎవరు? ల్యాంకో. ఓకే, సో దీనినే మనం దేనిగా భావిస్తున్నాం? సబ్జెక్టుగా భావిస్తున్నాం. ప్రాబ్లం. సో దిస్ ఈజ్ ద సబ్జెక్ట్, ఇది సబ్జెక్ట్. సో రోట్ అనేటువంటిది ఏంటి? వర్బ్. ఏ లెటర్ టు గాడ్ అనేటువంటిది ఏంటి? ఆబ్జెక్ట్. సో చిన్న సాధారణంగా మనం చిన్నపిల్లలకి అర్థమయ్యేటప్పుడు ఎలా చెప్తాము అంటే వర్బ్కి ముందు వైపున ఉండేది సబ్జెక్టు, వర్బ్ తర్వాత ఉండేది ఆబ్జెక్టు, ఏది యాక్షన్ జరిగినప్పుడు. సో ఇంకా చాలా టిపికాలిటీ ఉంది. మరి ఇంత వేగ్గా మనం ఆ పాయింట్ చెప్పకూడదనే ఉద్దేశంతో దాన్ని నేను ముందు మీకు సప్లై చేయాలి. రైట్, చూడండి. సో ల్యాంకో రోట్ ఏ లెటర్ టు గాడ్. ఓకే, నో ప్రాబ్లం. సో సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్ అని మనం ఐడెంటిఫై చేసినాం కదా. సో మొదటి మార్పు ఏం చేసినాం? సబ్జెక్టును ఆబ్జెక్ట్ ప్లేస్లో రాయాలి. ఎస్. సో ఇట్ ఈస్ ఏ ప్రాపర్ నౌన్. డోంట్ బాదర్ వెదర్ ఇస్ లెంకో ఆర్ ల్యాంకో, నో ప్రాబ్లం. ఓకే, అండ్ దెన్ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్లో రాయాలి. అయితే స్మాల్ లెటర్ ఏ ఉంది కదా, ఎందుకో సెంటెన్స్ మధ్యలో వచ్చింది కాబట్టి. సో బిగినింగ్లో రాస్తున్నాం కాబట్టి ఏ లెటర్ టు గాడ్. సో దేవుడు, ఆల్మైటీ, గాడ్, ఆల్మైటీ, గాడ్డెస్, క్రియేటరు, లార్డు, ఇటువంటి పదాలు అంటే సుప్రీమసీని రిప్రజెంట్ చేసేటువంటి పదాలు కాబట్టి ఇవి సెంటెన్స్లో ఎక్కడ వచ్చినా కూడా, బిగినింగ్లోనే కాకుండా ఎక్కడ వచ్చినా కూడా అవి క్యాపిటల్ లెటర్తోనే స్టార్ట్ అయితే అనే విషయాన్ని మర్చిపోకండి. రైట్, ఏ లెటర్ టు గాడ్. సో ల్యాంకో 2 అయిపోయినాయి. నెక్స్ట్ వర్బ్ను బేస్ చేసుకుని ఇది ఏ టెన్స్లో ఉందో ఐడెంటిఫై చేస్తాం. ఓకే, రోట్, రైట్, రోట్, రిటర్న్ అని చెప్పినాం కదా. సో రోట్ అనేటువంటిది V2 కదా, అంటే సెంటెన్స్ పాస్ట్ టెన్స్లో ఉంది. పాస్ట్ టెన్స్లో ఉంది అంటే మనం అడిషనల్గా యాడ్ చేయవలసినటువంటి ఒక వర్డ్ ఏంటిది? వాజ్ కానీ వర్ కానీ యాడ్ చేయాలి కదా. మరి ఏ లెటర్ టు గాడ్ అనేటువంటిది సింగులరా ప్లూరలా? సింగులర్. సో కాబట్టి ఇక్కడ వాజ్ అనేటువంటిది మనం యాడ్ చేస్తాం. అండ్ దెన్ వర్బ్ అనేటువంటిది V3లోకి రావాలి కదా. సో V1 ఉన్నా, V2 ఉన్నా, V4 ఉన్నా దాన్ని V3లోకి మార్చాలి, ప్యాసివ్ వాయిస్లోకి మార్చినప్పుడు అని చెప్తున్నాను కదా. మరి రోడ్కి 3వ రూపం ఏంటి అంటే రిటర్న్. అయితే ఇక్కడ పనిని చేసినటువంటిది ఒక వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తికి ముందు వైపున బై అనేటువంటి ప్రిపోజిషన్ పెట్టాలి. సో సాధారణంగా ఈ మార్పును మనం మొదటే చెప్పేసాం అనుకో, సబ్జెక్ట్ను ఆబ్జెక్ట్ ప్లేస్లో, ఆబ్జెక్ట్ను సబ్జెక్ట్ ప్లేస్లో. సో మనం వర్బ్ ఏ ఫామ్లో ఉన్నా కూడా V3లోకి రాయాలి. సబ్జెక్టు స్థానంలో ఒకవేళ ప్రొనౌన్ ఉన్నట్లయితే, నౌన్ కాకుండా ప్రొనౌన్ ఉంటే ఐ మీగా, వీ అజ్గా, హీ హిమ్గా, షీ హర్గా, దే దెమ్గా మారిపోతుంది. ఇట్టు యూలు ఉన్నట్లయితే అట్నే రాయాలి అనేటువంటి మార్పులు మాత్రమే చెప్పిన. అయితే ఎవరైతే ఏజెంట్ ఆఫ్ యాక్షన్, డూయర్ ఆఫ్ యాక్షన్ ఎవరైతే ఉన్నారో, అంటే సబ్జెక్ట్ని మనం చివరికి రాస్తున్నాం కదా, రాసేటప్పుడు ముందు వైపున బై అనే ప్రిపోజిషన్ పెట్టాలని నేను గతంలో చెప్పలే. సో చెప్పకపోవడానికి కారణం ఏంటంటే రీసెంట్గా జరుగుతున్నటువంటి ఎగ్జామినేషన్లో కేవలం బైయే కాకుండా త్రూ కానీ, ఇన్ కానీ, విత్ కానీ లాంటి ప్రిపోజిషన్స్ని కూడా యూజ్ చేసేటువంటి అవకాశం ఉంది కదా. సో కాబట్టి ఒక పర్సన్ అయితేనే ముందు పక్క బై పెట్టండి. ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ లాంటిది, టూల్ లాంటిది ఉంటే గిన విత్ పెట్టండి. ఏదైనా ఒక ఛానల్ లాంటిది ఉంటే గిన త్రూ పెట్టండి. సో ఏదైనా ఒక సిచ్యుయేషన్ లాంటిది, సో ఏదైనా ఒక జంక్చర్ లాంటిది ఉంటే అప్పుడు ముందు వైపున ఇన్ పెట్టాలి. మొత్తానికి ఇక్కడ పర్సన్ కాబట్టి నేను ఎలాబొరేటెడ్ డిస్కషన్ రిమైనింగ్ ప్రిపోజిషన్స్ గురించి ఇవ్వదలుచుకోలే. కేవలం ఈ ఏజెంట్కి ముందు వైపున బై పెట్టాలి, ఈ సబ్జెక్ట్కి ముందు వైపున బై పెట్టాలి. ఎస్, ఓవరాల్గా లెంకో రోట్ ఏ లెటర్ టు గాడ్. ఏ లెటర్ టు గాడ్ వాజ్ రిటన్ బై లెంకో. సో దిస్ ఈజ్ ద
no, correct passive voice form. Probably having no spacious no column here, so I submitted in an illegible way, so don't think otherwise. సో ఇక్కడి నుంచి మనం నీట్గా చిన్న అక్షరాలతో రాసేటువంటి ప్రయత్నం చేస్తాం. సో ద పోస్ట్ మాస్టర్ ఓపెన్ ద లెటర్, ద పోస్ట్ మాస్టర్ ఈజ్ ద సబ్జెక్ట్, ఓపెన్ ఇస్ ద వర్బ్ V2, ద లెటర్ ఈజ్ ద ఆబ్జెక్ట్, అంటే పాస్ట్ టెన్స్లో ఉంది ఇది. సో సబ్జెక్ట్ని చివరి రాస్తున్నా ద పోస్ట్ మాస్టర్, ద పోస్ట్ మాస్టర్. ఓకే, ఆబ్జెక్ట్ని మొదట రాస్తున్నా, సో స్మాల్ లెటర్ ఉండేటువంటిది క్యాపిటల్ లెటర్ రాస్తున్నా ద లెటర్. ఓకే, సో ఓపెన్ అనేటువంటిది V2 అంటే పాస్ట్ టెన్స్లో ఉంది. సో దీనికి పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్ కూడా ఓపెన్డే. ఓకే, అండ్ దెన్ సో ఇది పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి వాస్ కానీ వర్ కానీ అడిషనల్ వర్డ్ని యాడ్ చేయాలి. సో లెటర్ అనేటువంటిది సింగులర్ కాబట్టి వాస్, ద లెటర్ వాస్ ఓపెన్డ్ బై. పోస్ట్ మాస్టర్ అనేటువంటి వాడు పర్సన్ కాబట్టి బై రావాలి. సో ద లెటర్ వాజ్ ఓపెన్డ్ బై ద పోస్ట్ మాస్టర్. పర్సన్ అయితేనే ముందు పక్క బై పెట్టండి, అది అడిషనల్. ఒకవేళ పర్సన్ కాకుండా ఏదైనా ఇన్స్ట్రుమెంటు, ఏదైనా టూల్ లాంటిది వచ్చింది అంటే అప్పుడు మీరు విత్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అది మ్యాండేటరీ చేంజ్గా నేను అక్కడే చెప్పలేకపోయినా. రైట్, మళ్ళీ ఇక్కడికి వచ్చేసిన. సో ద ఉమెన్, ద ఉమెన్, సో ఉమెన్ వాజ్ ప్రిపేరింగ్ సప్పర్. సో ద ఉమెన్ ఇది సబ్జెక్టు, సో వాజ్ ప్రిపేరింగ్ ఇది వర్బు, సప్పర్ ఇది ఆబ్జెక్టు. ఓకే, సబ్జెక్టును చివర రాస్తున్నా, స్మాల్ లెటర్ తీసుకెళ్తున్నా ద WOMAN ఉమెన్. సో సప్పర్ని బిగినింగ్లో రాసా SUPPER సప్పర్ అని రాసా. సో ప్రిపేరింగ్, ప్రిపేర్ ప్లస్ సింగ్ కదా, ప్రిపేరింగ్, ప్రిపేరింగ్ ప్రిపేర్ ప్లస్ సింగ్ కదా. సో ఆ ఇంగ్ ఫామ్ని పక్కన పెట్టి ప్రిపేర్కి మూడో రూపం ప్రిపేర్డ్ అని రాస్తున్నా, ప్రిపేర్డ్ అని రాస్తున్నా. సో ఆ ఇంగ్ ప్లేస్లో మనం బీయింగ్ అనేటువంటి ఒక అడిషనల్ వర్డ్ను రాసిన, ఆ తర్వాత సప్పర్ అనేటువంటిది సింగులరే కాబట్టి సో వాజ్ రాస్తున్నా. ద ఉమెన్ వాజ్ ప్రిపేరింగ్ సప్పర్, సప్పర్ వాజ్ బీయింగ్ ప్రిపేర్డ్ బై ద ఉమెన్. ఓకే, ఫినిష్. ద వాల్కోనిక్ ఎరప్షన్ డెస్ట్రాయిడ్. సో ఇదంతా సబ్జెక్ట్ అవుతుంది. డెస్ట్రాయిడ్ అనేటువంటిది వర్బ్ ఉంటుంది. సో మెనీ హౌసెస్ అండ్ లైవ్స్ ఇన్ మౌంట్ ఎట్నా అనేటువంటిది ఆబ్జెక్ట్ అవుతుంది. ఇప్పుడు దీనికి ప్యాసివ్ వాయిస్ ఏమవుతుంది అంటే, సో మెనీ హౌసెస్ అండ్ లైవ్స్ ఇన్ మౌంట్ ఎట్నా వర్ డెస్ట్రాయిడ్ బై ద వాల్కానిక్ ఎరప్షన్ అనేటువంటిది దీనికి కరెక్ట్ ప్యాసివ్ వాయిస్ ఫామ్ అవుతుంది. ఐ హ్యాడ్ కంప్లీటెడ్ ద హోంవర్క్ హ్యాడ్ బీన్ కంప్లీటెడ్ బై మీ. మిస్టర్ కిస్సింగ్ హ్యాడ్ అసైన్డ్ మీ సమ్ ఎక్స్ట్రా హోంవర్క్. సో ఐ వాజ్ అసైన్డ్ సమ్ ఎక్స్ట్రా హోంవర్క్ బై మిస్టర్ కిస్సింగ్. ప్రాబబ్లీ. సో ప్రాపర్ నౌన్స్కి సంబంధించినటువంటి స్పెల్లింగ్స్ మీద పెద్ద కాన్సన్ట్రేట్ చేయగాకండి, ఇది ఒక నేమ్ అనుకోండి. రైట్, ఫినిష్. సో ఐ హ్యాడ్ అసైన్డ్ కదా, I had been assigned some extra homework by Mr. Kissing. Okay, no problem. Had assigned, past perfect tense lo undi. Yes, he assigned me a second essay. A second essay was assigned by him to me అనేటువంటిది ఒక రిప్రజెంటేషన్ వస్తుంది. రెండోది ఐ వాజ్ అసైన్డ్ ఏ సెకండ్ ఎస్ఏ బై హిమ్. రైట్, చూడండి. సో ఐ వాజ్ అసైన్డ్ ఏ సెకండ్ ఎస్ఏ బై హిమ్. దిస్ ఈజ్ ద వన్ రిప్రజెంటేషన్. ఇది ఒక ప్యాసివ్ వాయిస్ రిప్రజెంటేషన్. ఎందుకంటే ఇక్కడ మీ అనేది ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఏ సెకండ్ ఎస్ఏ అనేటువంటిది ఒక ఆబ్జెక్ట్, రెండు ఆబ్జెక్టులు ఉన్నాయి. డబుల్ ఆబ్జెక్ట్ వచ్చింది అంటే రెండు రకాల ప్యాసివ్ వాయిస్లో ఉండేటువంటి సెంటెన్సెస్ తయారవుతాయి. సో ఒకవేళ ఏ సెకండ్ ఎస్ఏ అనేటువంటి ఆబ్జెక్ట్ను మనం కన్సిడర్ చేసినామనుకోండి, అప్పుడు ఏ సెకండ్ ఎస్ఏ వాజ్ అసైన్డ్ బై హిమ్ టు మీ. సో ఇది కరెక్ట్ రిప్రజెంటేషన్ అవుతుంది. ఏది రాసినా కూడా మీకు మార్క్ వచ్చే అవకాశం ఉంది. యూ మస్ట్ కంప్లీట్ ద టాస్క్. ద టాస్క్ మస్ట్ బి కంప్లీటెడ్ బై యూ. గ్రాండ్ మదర్ టోల్డ్ మీ బెడ్ టైమ్ స్టోరీస్. ఐ వాజ్ టోల్డ్ బెడ్ టైమ్ స్టోరీస్ బై గ్రాండ్ మదర్. లేదా బెడ్ టైమ్ స్టోరీస్ వర్ told by grandmother to me. So that will be the correct representation. Father gave me a pen to write the exam. సో ఇక్కడ ఇది సబ్జెక్ట్ అవుతుంది, సో ఇది వర్బ్ అవుతుంది. సో ఇది ఒక ఆబ్జెక్ట్, ఇది మరొక ఆబ్జెక్ట్. ఓకేనా? సో ఏ పెన్ టు రైట్ ది ఎగ్జామినేషన్ వాజ్ గివెన్ బై మై ఫాదర్ టు మీ.
ఓకేనా, లేదా ఐ వాజ్ గివన్ ఏ పెన్ టు రైట్ ది ఎగ్జామినేషన్ బై ఫాదర్, ఇది కూడా రాయవచ్చు. సో షంషుద్దీన్ హెల్ప్డ్ మీ ఎర్న్ మై ఫస్ట్ వేజెస్. సో ఇక్కడ కూడా రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఇది ఒక ఆబ్జెక్ట్, సో ఇది కూడా ఒక ఆబ్జెక్ట్, రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. నేను మీ అనేటువంటి ఆబ్జెక్ట్ను తీసుకుంటున్నా. ఐ వాజ్ హెల్ప్డ్ బై షంషుద్దీన్ టు ఎర్న్ మై ఫస్ట్ వేజెస్, లేదా సో ఎర్న్ మై ఫస్ట్ వేజెస్ వాజ్ హెల్ప్డ్ బై షంషుద్దీన్ టు మీ అనేటువంటి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వవచ్చు. షీ టాట్ మీ హౌ టు సర్వ్. హౌ టు సర్వ్ వాజ్ టాట్ బై హర్ టు మీ అనేటువంటిది ఒక రిప్రజెంటేషన్. ఐ వాజ్ టాట్ హౌ టు సర్వ్ బై హర్ అనేటువంటిది రెండవ రిప్రజెంటేషన్. ఐ హర్డ్ ఫాదర్స్ వాయిస్. ఫాదర్స్ వాయిస్ వాజ్ హర్డ్ బై మీ. So Nick and Kenny wrote an inspirational book. An inspirational book was written by Nick and Kenny అనేటువంటిది. So she scrubbed the house spotlessly clean. The house spotlessly clean was scrubbed by her అనేటువంటిది దీనికి కరెక్ట్ రిప్రజెంటేషన్ అవుతుంది. ఓకేనా. సో ప్రాబబ్లీ నేను మాన్యువల్గా రాయకుండా మీకు ఓరల్గా చెప్పడానికి రీజన్ ఏంటంటే మీరు ఒక్కసారి వీటన్నిటిని గతంలో విన్నటువంటి ఎక్స్ప్లెనేషన్ ఆధారంగా మీరు ప్రయత్నం చేస్తారనేటువంటిది ప్రధాన ఉద్దేశం. అయితే ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే మీకు ఒక చిన్న యాక్టివిటీ ఇస్తున్నా. ఎంతవరకు నేను చెప్పినటువంటి క్లాస్ అర్థమైంది, లేదా ప్యాసివ్గా చూసి వదిలేయకుండా మీరు ఇంకేమైనా డౌట్స్ని కామెంట్ రూపంలో ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో నేను ఇక్కడ ఒక చిన్న ఎక్సర్సైజ్ ఇస్తున్నా. ఆ ఎక్సర్సైజ్కి మీరు ఆన్సర్స్ కామెంట్ రూపంలో పెట్టినట్లయితే సో నేను మీకు ఎంతవరకు అర్థమైంది, దీన్ని ఏదైనా ఇంకొంచెం ఇంప్రూవైజ్ చేయడానికి ఏమైనా ప్రయత్నాలు చేయాలనా అనేటువంటిది ఆలోచన చేస్తా. సో ఎక్సర్సైజ్ ఒక్కసారి చూడండి. ఎక్సర్సైజ్. సో నేను కొన్ని సెంటెన్సెస్ ఇస్తా, వాటిని ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటువంటి ప్రయత్నం చేయండి. ఐ యామ్ అ టీచర్. సో ఇది ఒక సెంటెన్స్, దీన్ని మీరు ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి. ఏ టెన్స్లో ఉంది? ఇది ప్రజెంట్ టెన్స్లో ఉంది. ఓకేనా. సో ప్రజెంట్ టెన్స్లో ఉండేటువంటి ఈ సెంటెన్స్ని మీరు ప్యాసివ్ వాయిస్లోకి మార్చండి. టెన్స్ కూడా నేనే రాస్తున్నా. సో ఇది కూడా ప్రజెంట్ టెన్స్లోనే ఉంది, ఎందుకంటే ఈజ్ అనేటువంటి ఒక హెల్పింగ్ వర్బ్ ఉంది కాబట్టి. ఎస్. మూడవ సెంటెన్స్, ఐ షల్ బి వాచింగ్ ఏ మూవీ టుమారో బై దిస్ టైమ్ అనేటువంటి దాన్ని మీరు ప్యాసివ్ వాయిస్లోనికి మార్చండి. ఎస్. ఐ డోంట్ లైక్ హిందీ సాంగ్స్. సో దీన్ని కూడా ప్యాసివ్ వాయిస్లోనికి మార్చేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక ఫిఫ్త్ వన్ ఏంటి అంటే సో ఎస్. షీ గేవ్ మీ అన్ యాపిల్ ఎస్టర్డే అట్ ద కాలేజ్ గేట్. సో ఈ ఐదింటిని మీరు ప్యాసివ్ వాయిస్లోనికి మార్చండి. సో ఎంతవరకు మీకు చెప్పినటువంటి కాన్సెప్ట్ అర్థమైందో నేను ఒక్కసారి అబ్జర్వ్ చేయడానికి వీలవుతుంది. సో ఇఫ్ యూ ఫైండ్ ఎనీ సార్ట్ ఆఫ్ డౌట్, బికాస్ నా ఎదురుగా మీరు ఉన్నట్లయితే మీ యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఆధారంగా నేను మీకు అర్థమైందో లేదో కనుక్కునేటువంటి అవకాశం ఉంది. సో మీరు 1-to-1 కాన్వర్జేషన్లో ఎక్కడో దూరంగా ఉన్నారు కదా, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ రూపంలో నా యొక్క స్టఫ్ని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు కదా. సో కాబట్టి ప్రతిదీ నేను అర్థమైంది అని అనుకోవడానికి ఛాన్స్ లేదు. సో మీ యొక్క గ్రాస్పింగ్ లెవెల్స్ ఎలా ఉన్నాయో నేను ఎస్టిమేట్ చేయడానికి ప్రాబబిలిటీ తక్కువ ఉంది కాబట్టి సో వాట్ ఎవర్ యూ ఫీల్ విత్ ద సపోర్ట్ ఆఫ్ మై లెక్చర్, సో దెన్ ఇమ్మీడియట్లీ పుట్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కామెంట్. సో ఐ కెన్ చెక్ ఎవరీ కామెంట్, I can consider every comment, and I can improvise
my submissions in later videos. Thank you.